శ్లోకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో ఈ 4వ స్కందంలో 20వ అధ్యాయము. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి భగవంతుడైన విష్ణువు ఇప్పుడు ఎక్కడైతే మహారాజు పృథు యజ్ఞం చేస్తున్నాడో ఆ స్థలంలో ప్రత్యక్షమవుతారు. సో అయిన తర్వాత ఏం జరుగుతుంది అని ఏం చెప్తారు, పృథు మహారాజు మళ్ళీ ఏం చేస్తారు అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనము విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత ఆయన పృథు మహారాజుకి ఏమి ఆదేశం ఇచ్చాడు, ఏ ఆదేశాలు ఇచ్చారు అనే విషయం ఈరోజు చర్చించుకుంటాము. సో ఈరోజు శ్లోకం మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం మొదటి శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దామంట. మైత్రేయ ఉవాచ భగవానపి వైకుంఠః సాకాం భగవతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తం అభాషత. సో మైత్రి ఏమంటా అంటే మైత్రి ముని ఇక్కడ, ఓ విదుర, ఈ విధంగా 99 యజ్ఞాలతోనే ఎంతో సంతృప్తి చెంది భగవంతుడు విష్ణువు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయనతో పాటు ఇంద్రుడు కూడా వచ్చాడంట. సో ఇప్పుడు విష్ణువు ఏమంటున్నాడో చూద్దామంట. శ్రీ భగవానువాచ ఏషతే కార్షిత్ భంగం హయమేదాశతస్య క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుమర్హసి. చూడండి, మొదటి శ్లోకంలోనే విష్ణు ఏమంటున్నారు. విష్ణు అంటున్నాడు, నా ప్రియమైన ఓ పృథు, దేవేంద్రుడు దేవరాజ్ ఇంద్రుడు నువ్వు 100 యజ్ఞాలు చేస్తున్నావని తెలిసి ఎంతో విచలితం చెందుతున్నాడు. ఇప్పుడు అతను నాతో పాటు ఇక్కడికి వచ్చాడు నీ ద్వారా క్షమాపణ పొందడానికి. సో అందుకనే దయచేసి అతన్ని క్షమించు. ఇక్కడ విష్ణువు కూడా ఇంద్రుడిని, అంటే ఇంద్రుడు ఇప్పుడు విష్ణు వెనకాలే వచ్చాడనమాట. ఇప్పుడు ఆయనకి చేసిన తప్పు
ఇంద్రుడికి అర్థమయ్యి విష్ణు యొక్క ఆశ్రయాన్ని ఆశ్రయించి ఇక్కడికి చేరుకున్నాడు. సో అందుకని పృథు మహారాజుకి చెప్తున్నాడు విష్ణువు, నువ్వు అతన్ని క్షమించు అని, నీ క్షమాపణ కోసమే ఆయన ఇక్కడికి వచ్చాడని. సుధీయ సాధవో లోకే నరదేవ నరోత్తమా నాభిద్రుహ్యంతి భూతేభ్యో యర్హినాత్మా కలేవరం. ఓ రాజా, ఇప్పుడు ఎవరైతే తెలివైన వ్యక్తి ఉన్నాడో, బుద్ధివంతుడు ఉన్నాడో, ఆయన ఎప్పుడైనా సరే మంచి కార్యాలు చేయాలనుకుంటారు. ఇంకా మిగతా వ్యక్తులందరికీ, మిగతా మనుషులందరికీ కూడా బాగు జరగాలి అనే ఉద్దేశంతో మంచి సత్కార్యాలు చేయాలనుకుంటారు. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయితే ఉన్నతమైన చేతనతో ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు ఇంకొకరి పట్ల వాళ్ళ గురించి ఏది చెడుగా కోరుకోరు. ఇలాంటి ఉన్నతమైన తెలివితేటలున్న వాళ్ళు ఎప్పుడు కూడా తెలుసుకుంటారు, అర్థం చేసుకొని ఉంటారు. ఎప్పుడు నేను ఈ ఆత్మని, శరీరాన్ని కాదు, శరీరం ఆత్మకు భిన్నం అనే విషయాన్ని గ్రహించి ఉంటారు. సో ఈ విధంగా ఇప్పుడు ఋతు మహారాజుకి విష్ణువు కొన్ని సూచనలు, ఆదేశాలు, వాక్యాలు చేస్తున్నారు. ఇక్కడ సుధి అన్నారు, అంటే ఇలాంటి బుద్ధివంతులని. మామూలుగా సుధి అంటేనే చాలా ఉన్నతమైన బుద్ధి, తెలివితేటలు, చేతన కలిమాలు. ఇంకో విధంగా చెప్పాలంటే అది భక్తుడు. ఎందుకంటే ఈ విధంగా ఎవరైతే మంచి తెలివితేటలతో సరైన భక్తి చేసుకుంటారో భగవంతుడికి, వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంకొకరి ఆత్మ కానీ శరీరం పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోరు. ఏదైనా ఎటువంటి గొడవలు జరిగితే వాళ్ళు క్షమించేస్తారు. క్షమాపణ అనే గుణము ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నతి సాధిస్తున్నారో వారికి వారి లక్షణం ఇది. అంటే క్షమించే గుణం ఇప్పుడు ఎవరికైనా ఉన్నదంటే మీరు ఒకరిని క్షమించగలుగుతున్నారు, ఎవరైనా ఒకరిని క్షమించగలుగుతున్నారంటే వాళ్ళు చాలా ఆధ్యాత్మికంలో, జీవితంలో, చేతనలో ప్రగతి సాధించి ఉన్నారని. వాళ్ళే క్షమించగలుగుతారు ఇంకొకరిని. పురుషాయది ముహ్యంతి త్వాదృశా దేవమాయయా శ్రమయేవ పరం జాతో దీర్ఘయా వృద్ధ సేవయా. నీవటువంటి వాడు ఎవరైతే చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు, ఎలా? పూర్వీకులైన మన ఆచార్యులు, పరంపరలో వచ్చిన ఆచార్యుల యొక్క వాక్యాల్ని బాగా పాటించి, అనుసరించి ఎంతో ఉన్నతమైన చేతను చేరుకున్న నీలాంటి వారు ఈ విధంగా ఈ మోహమాయ శక్తి ద్వారా ప్రభావితమైపోకూడదు. అలా అయిపోతే మరి నువ్వు చేసిన ఈ యొక్క ప్రగతి అంతా వృధా అని ఇక్కడ పృథు మహారాజుకి చెప్తున్నారనమాట. ఇక్కడ భగవంతుడు కూడా బ్రహ్మదేవుడి వలె ఇంద్రుడికి పృథు మహారాజుకి చాలా తేడా ఉంది. అందుకనే పృథు మహారాజే ఇప్పుడు ఇంద్రుడిని క్షమించాలి అనేసి ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకంటే అతను నీకన్నా తక్కువ ఆధ్యాత్మిక స్థాయిలో, తక్కువ స్థాయిలో ఉన్నాడు. అందుకని నువ్వు అతన్ని క్షమించాలి, నువ్వు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. సో ఈ విధంగా ఎలా ఇతను ఇంత బాగా వృద్ధ సేవయ అంటే, వృద్ధ అంటే వయసైన వాళ్ళకి సేవ చేయడం, అంటే చాలా కాలం నుంచి ఇలా సేవ చేయడం ద్వారా, ఈ ఆచార్యుల యొక్క వాక్యాలని అనుసరించి సేవ చేయడం ద్వారా. అసలు సేవ అంటే ఇదే అండి. సేవ అంటే మనకు తోచినట్లు చేసింది కాకుండా, మనకు ఆచార్యుల నుంచి ఏవైతే ఆదేశాలు వచ్చాయో వాటిని సరిగ్గా పాటించి, ఎప్పుడైతే మనం ఒకరి నుంచి ఒకరికి మనం సేవ చేయాలంటే వాళ్ళు చెప్పింది మనం పాటిస్తే అది వాళ్ళకి సేవ చేసినట్టు. అంతేకాని ముందు వినయంగా ప్రవర్తించి వాళ్ళు చెప్పింది ఒక్క బాట కూడా పాటించలేదనుకోండి, అప్పుడు ముందు ఎంత వినయంగా మీరు ప్రవర్తించినా అలాంటిదంతా ఒక పెద్ద డ్రామా అన్నమాట, నాటకం. సో అందుకని మనం నిజంగా ఎవరినైనా గౌరవించాలి, ఎవరినైనా సేవ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏవైతే మనకు ఆదేశాలు ఇచ్చారో, ఏవైతే మనకు సేవలు అందించారో వాటిని బాగా సీరియస్గా తీసుకొని దాన్ని బాగా నిర్వర్తించాలి, చెయ్యాలి. తద్వారా వాళ్ళని మనం సంతృష్టిపరచగలం. ఇంకా ఈ విధంగా మనం సరైన విధిగా సేవ చేయగలం. సో ఈ విధంగా పరంపర ద్వారా నువ్వు సరైన శిక్షణ పొంది ఉన్నావు అని చెప్తున్నారు ఇక్కడ పృథు మహారాజుకి విష్ణువు. అందుకనే నువ్వు ఒక సాధారణ మనిషిలాగా వ్యవహరించకూడదు. నువ్వు చాలా ఉన్నతమైన చేతను చేరుకున్నావు, ఇలా సరైన
పరంపరలో సరైన శిక్షణ పొంది అండ్ దాన్ని సరిగ్గా పాటించి, శిక్షణ పొందడమే కాకుండా అంటే వినడమే కాదు దాన్ని జీవితంలో పాటించి నువ్వు సరైన ఉన్నత స్థాయికి చేరుకున్నావు. కాబట్టి నువ్వు ఒక సాధారణ వ్యక్తిగా వ్యవహరించకూడదు. నువ్వు అతను ఈజీగా క్షమించాలి. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, వాళ్ళు ఆయన్ని క్షమించే స్థాయి నీకు ఉంది అని. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పృథు మహారాజుని పొగుడుతున్నారు విష్ణువు. ఇంకా డైరెక్ట్గా కూడా పొగుడుతారు, ఇంకా తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు. వచ్చే శ్లోకాల్లో మనం చూస్తాము. అత కాయం ఇమం విద్వాన్ అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోను సజ్జతే. ఎవరైతే సంపూర్ణంగా భౌతిక చేతనతో ఉంటారో, భౌతిక జ్ఞానంతో, భౌతిక చేతనతో ఉంటారో, those who are in full knowledge of bodily conception of life, who know that this body is composed of నిసైన్స్, ఈ శరీరం అంతా కూడా భౌతికం, ఇంకా అజ్ఞానంతో ఉంటుంది, ఇంకా దీని శరీరం ద్వారా పుట్టుకొచ్చే కోరికలు కార్యాలన్నీ కూడా మోహమాయ అనేసి తెలుసుకున్న వాళ్ళు మాత్రము దీనికి ఆసక్తి పడరు. ఈ యొక్క శరీరం పట్ల ఆసక్తి ఉండదు వాళ్ళకి, ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో. సో ఈ విధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక విధంగా ఈయనైతే ఆ స్థాయిలో లేడు. ఇప్పుడు పృథు మహారాజు ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. సో ఎవరైతే శరీరమే అని అంతా తెలుసుకునే అంత శరీరమే అని మోహమాయలు ఉంటారు, వాళ్ళు చాలా దిగువ స్థాయిలో ఉన్నారు. సో నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు కనుక నువ్వు ఇట్లాంటి శరీర స్థాయిలో ఉన్న కార్యాల పట్ల అంత ఆసక్తి ఉండకూడదు నీకు. ఎందుకంటే ఇది మామూలుగా యజ్ఞాలన్నీ కర్మకాండ యజ్ఞాలు. అవి ఎవరైతే భౌతిక స్థాయి, శారీరక స్థాయిలో ఉంటారో, ఎక్కువగా శరీరం పట్ల ఆకర్షణ అయి ఉంటారో, వారు ఎక్కువగా వీటి పట్ల ఆసక్తి ఉంటారు. సో అందుకని ఇటువంటి నువ్వు చేసే యజ్ఞం కూడా ఇది నువ్వు సాధారణ ప్రజలకు ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేయడం కోసం మాత్రమే చేస్తున్నావు, కానీ నీకు స్వయంగా ఇది అవసరం లేదు, అక్కర్లేదు. అవునా? భగవద్గీతలో అది చెప్పారు కృష్ణుడు అర్జునుడికి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్తు నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో ఇప్పుడు ఈ విధంగా శిక్షణ ఇక్కడ పృథు మహారాజుకి విష్ణువు స్వయంగా ఇస్తున్నారు. అసంశక్తః శరీరేస్మిన్ అమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్ మమతాం బుధః. ఎవరైతే ఎంతో తెలివైన వ్యక్తి, ఎవరికైతే అసలు శరీరం పైన ఏమాత్రం ఆసక్తి లేదో అటువంటి వాడు, అటువంటి వ్యక్తి నో అఫినిటీ బిఎఫ్ఐ, అటువంటి వ్యక్తి యొక్క ఇల్లు, పిల్లలు, సంపద, ఇటువంటి మిగతా శరీరానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తితో లేకపోతే దానివల్ల ఎలా ప్రభావితం అవ్వగలరు అంటే, ఎవరైనా తెలివైన వాళ్ళు వీటన్నిటి వల్ల ప్రభావితం అవ్వరు. అంటే చెప్పేదంటే, ఇప్పుడు నువ్వు బంధ యజ్ఞం అనేది సరిగ్గా జరగట్లేదు కాబట్టి నువ్వు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు కాబట్టి నువ్వు వీటి ద్వారా ఆయన ప్రభావితం అయ్యే అవసరం లేదు, నువ్వు అవ్వకూడదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఇంద్రుడు అలా కాదు, ఇంద్రుడు డిఫరెంట్, కానీ పృథు మహారాజ్ డిఫరెంట్, ఇద్దరు డిఫరెంట్. సో ఇలా బేసికలీ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా ఇంద్రియ భోగించే పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్ళు మనం కర్మీస్ అంటాం. వాళ్ళు కర్మకాండ కార్యక్రమాలు చేస్తుంటారు. సో ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా దానికోసం వాళ్ళకి ఇలాంటి భౌతికంగా భోగించడానికి ఒక అనుమతి అనేది దొరుకుతుంది ఈ కార్యాల ద్వారా. సో అందుకనే ఇటువంటి కార్యాల నుంచి నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని చెప్తున్నారు. త్రైగుణ్య విషయవేద అదే. సో మరి అది ఎక్కడికి ఎలా, మరి ఆ నిస్త్రైగుణ్య భవార్జున ఆ స్థాయికి, 3 గుణాలకు అతీతమైన స్థాయికి ఎలా చేరుకుంటాము, అదే భక్తి ద్వారా అని ప్రభుపాద వారు ఇక్కడ రాస్తున్నారు. సరిగ్గా భక్తి చేసుకుంటే భగవంతుడికి తద్వారానే అది సంభవం. ఏకః శుద్ధః స్వయం జ్యోతిర్ నిర్గుణోऽసౌ గుణాశ్రయః సర్వగుణావృతః సాక్షి నిరాత్మాత్మానః పరః. సో ఇక్కడ మనకి చెప్తున్నారు, the individual soul is one.
ప్యూర్, నాన్ మెటీరియల్ అండ్ సెల్ఫ్ ఎఫల్జెంట్. బేసికల్గా మనకి ఆత్మ పరమాత్మ గురించి విషయాలు చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ పరమాత్మ గురించి చెప్తున్నారు. ఆయన అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి పరమాత్మకి. ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. ఆయనకి ఎటువంటి భౌతిక శరీరం, కాయము, భౌతిక ఏం లేవు. ఇంకా ఆయన అందరినీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. ఆయన అన్ని శరీరాలకు అతీతం. సో ఈ విధంగా చెప్తున్నారన్నమాట. పృథు ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం. పృథు మహారాజ్కి మహావిష్ణు చెప్తున్నారు ఇక్కడ. యయేవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పురుషః నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణై సమయి స్థితః. Although within the material nature, one who is thus situated in the full knowledge of Paramatma and Atma is never affected by the modes of material nature, for he is always situated in my transcendental loving service. సో అంటే భౌతిక ప్రపంచంలోనే ఉన్న ఎవరైతే ఆత్మ పరమాత్మ గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఈ 3 గుణాల ద్వారా ఏమాత్రం ప్రభావితం చెందడంట. అటువంటి వ్యక్తి ఎప్పుడు భగవంతుడి సేవలో నిరంతరంగా వ్యస్తమై ఉంటాడు అని చెప్తున్నారు. సో ఇది చాలా మంచి పాయింట్ అన్నమాట. దీని గురించి మనకి ఇంకా బాగా ప్రభుపాల్ వారు వచ్చే శ్లోకాల తాత్పర్యాల్లో చెప్తారు, అప్పుడు చర్చించుకుందాం. యస్వధర్మేణ మాం నిత్యం నిరాశి శ్రద్ధయాన్వితః భజతే శణకైస్తస్య మనోరాజన్ ప్రసీదతి. ఇంకేం చెప్తున్నారంటే విష్ణువు, ఓ పృథు మహారాజా, ఎప్పుడైతే వారి యొక్క సేవలో నియుక్తమై ఉంటారో, ఇంకా నాకు ఎంతో ప్రేమపూర్వకంగా సేవ చేసుకుంటుంటారో, ఎటువంటి భౌతిక లాభాన్ని ఆశించకుండా అతను ఎంతో అసలైన సంతృప్తిని పొందగలుగుతాడు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే వర్ణాశ్రమం ప్రకారం బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఇంకా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని వర్ణాల్లో రకరకాల వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. కానీ అన్నిటి యొక్క ఉద్దేశం భగవంతుడిని సంతృప్తిపరచడమే, భగవంతుడిని సంతృప్తిపరచడమే. సంసిద్ధిం హరితోష. సో ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల ఇలా వాళ్ళ వర్ణాశ్రమ ప్రకారంగా ఏవో కార్యాలు, జాబ్స్ చేస్తున్నారు, డ్యూటీస్. కానీ ఈ భక్తి అనేది చాలా ఈజీ అన్నమాట చేయడం. దీన్ని మనం ఈజీగా అవలంబించుకోవచ్చు ఈ భక్తి మార్గాన్ని. సో అంటే మనం అన్నీ వదిలేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే జాబో, బిజినెస్ ఏమీ వదిలేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రభుపాల్ వారు బాగా భగవద్గీతలో కూడా వర్ణిస్తారు ఉదాహరణతో. ఇక్కడ కూడా చెప్తున్నారు ఈ విషయాన్ని. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఏం పని చేస్తున్నారో, ఏం జాబ్ చేస్తున్నారో, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మీ పరిస్థితిని, జాబ్ని అంతా కూడా. మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇంట్లో విగ్రహాలని స్థాపించుకోవచ్చు. రాధాకృష్ణ విగ్రహాలు, లక్ష్మీనారాయణ విగ్రహాలు, వాటిని మీరు ఆరాధించుకోవచ్చు. మీరు బ్రాహ్మణులైన, క్షత్రులైన, వైశ్యులైన, శూద్రులైన ఎవరైనా సరే ఇలా ఏవైతే మీరు కష్టపడి వచ్చిన మీ ఫలాల ద్వారా భగవంతుడిని మీ యొక్క స్తోమతానుసారంగా ఆరాధించుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎవరైనా సరే, మీరు ఏ కార్యాలు చేస్తున్నా సరే, మీరు ఏ వర్ణమాశ్రమంకి చెందిన వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి గురించి వినడం, భగవద్నామాన్ని జపము, ఇంకా భగవంతుడిని స్మరించుకోవడం, భగవంతుడికి ఆరాధన, ఇలా అన్నీ భగవంతుడి సేవలో యుక్తం చేస్తూ భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. సో అందుకని భక్తి అనేది చాలా సరళమైంది. సో ఈ విధంగా ఎవరైనా చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు, తద్వారా ఆ వ్యక్తి కూడా సంతృప్తి చెందుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు బాగా వర్ణించారు. సో 10వ నంబర్ శ్లోకం చూద్దామంట. పరిత్యక్త గుణ సమ్యక్ దర్శనో విశదాశయః శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే. ఎప్పుడైతే హృదయం సంపూర్ణంగా ఈ భౌతిక కల్మశాలతో ముక్తి చెందుతుందో, ఎప్పుడైతే ఒక భక్తుడి యొక్క మనస్సు ఇంకా బ్రాడ్, విశాలంగా, ఇంకా ట్రాన్స్పరెంట్గా మారుతుందో, అప్పుడు అతను అన్ని విషయాల్ని, వస్తువుల్ని సమాన దృష్టితో చూడగలుగుతాడు. అటువంటి స్థాయిలో ఆ వ్యక్తి అసలైన శాంతిని అనుభవించగలడు. ఇంకా
అతను కూడా సచ్చిదానంద స్థాయి భగవంతుడు స్థాయిలో, అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఆయన నెలకొని ఉంటాడు. సో దీన్ని ఇంకా బాగా మనం అర్థం చేసుకుందాం ముందు శ్లోకాల్లో. ఉదాసీనం ఇవాధ్యక్షం ద్రవ్యజ్ఞానక్రియాత్మనాం కూటస్థం ఇమమాత్మానం యో వేదాప్నోతి శోభనం. ఎవరైనా సరే తెలుసుకుంటారో ఈ శరీరం అనేది 5 పంచమహాభూతాలతో నిర్మితమైందని, అలా ఇంకా అంతేకాకుండా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆత్మ ద్వారా వీటన్నిటి పర్యవేక్షణ జరుగుతుందని తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి, అంటే ఆత్మ ఈ శరీరంని సంపూర్ణంగా బాగా అర్థం చేసుకున్నవారు ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందడానికి అర్హులు అని చెప్తున్నారు. సో మొదటి విషయం ఏంటంటే మనకు ఆత్మజ్ఞానం కావాలి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ముందు అర్జునుడికి ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే ఆత్మజ్ఞానం 2వ అధ్యాయంలో. సో ఈ విధంగా అంతేకాకుండా ఇలా సరైన జ్ఞానము, సరైన ఆధ్యాత్మిక చేతనతో ఉండడమే కాకుండా రకరకాల అన్ని భౌతిక పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఎలా తట్టుకోవాలో నేర్చుకోవాలి. అందుకనే ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఈ యొక్క భౌతిక పంచమహాభూతాల ద్వారా కానీ, అంటే స్థూల శరీరం సంబంధించిన వాటి ద్వారా కానీ, సూక్ష్మ శరీరం ద్వారా సంబంధించిన వాటి తత్వాల ద్వారా కానీ ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నా కానీ వాటి ద్వారా ఎప్పుడూ కూడా అతను విచలితం అవ్వకుండా ఉండాలి. ఇది ఎలా సంభవం అంటే ఎవరైతే 24 గంటలు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారో వారికే ఇది సంభవం. ఎటువంటి ఇలాంటి 8 పదార్థాలతో ఏదైతే ఈ మొత్తం భౌతిక సృష్టి నిర్మితమై ఉందో వాటి ద్వారా ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉండడం అనేది వారికి మాత్రమే సంభవం చెప్తున్నారు. సో అటువంటి వ్యక్తి ఏంటంటే ఎలా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైపోయి ఉంటాడంటే ఇవన్నీ అతనికి పట్టించుకోడు, అతనికి అసలు ధ్యాసలోకే రావన్నమాట. అవి ప్రభావితమే చేయలేవు. ఎలాగైతే ఎవరైనా ఒక వ్యక్తి, ఉదాహరణకు చెప్తున్నారు ప్రభుపాల ద్వారా, ఏదైనా కార్యంలో సంపూర్ణంగా నిమగ్నమైపోయి ఉన్నారనుకోండి, అప్పుడు బయట ఏం జరుగుతుంది అసలు అని దాని గురించి పట్టించుకోరు. అలాగే ఎవరైనా భక్తిలో కూడా సంపూర్ణంగా నిమగ్నమైపోయి ఉంటే అసలు శరీరానికి ఏం జరుగుతుంది, శరీరం పట్ల బయట ఉన్న భౌతిక మోహమాయ గుణాలు ఇవన్నీ ఎలా ప్రభావితం చేస్తున్నాయి, దాని ద్వారా ఏమాత్రం వాళ్ళు ప్రభావితం అవ్వరట. భిన్నస్య లింగస్య గుణ ప్రవాహో ద్రవ్యక్రియాకారక చేతనాత్మనః దృష్టాసు సంపత్సు విపత్సు సూరయో న విక్రియంతే మయి బద్ధ సౌహృదాః. ఇంకేం చెప్తున్నారంటే విష్ణు పృథు మహారాజ్కి, ఓ నా ప్రియమైన పృథు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ 3 గుణాల యొక్క ప్రభావితం ద్వారా ఎప్పుడూ తరచుగా ఏదో ఒక మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో. సో ఈ 5 పంచమహాభూతాలు, ఇంద్రియాలు, ఇంకా దేవతలు, ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహిస్తున్నారో, ఇంకా మనస్సు, ఇంకా ఇవన్నీ కూడా ఆత్మ ఉంది కనుకనే ఇవన్నీ నడుస్తున్నాయి శరీరంలో. సో ఈ విధంగా అంతా ఆత్మ ఇంక ఇవన్నీ కలుపుకొని అప్పుడు అది శరీరం సంపూర్ణంగా నిర్మితం అవుతుంది, పనిచేసే శరీరం. సో అందుకని ఆ విధంగా ఈ యొక్క ఆత్మ అనేది భౌతిక అంటే స్థూల సూక్ష్మ విషయాలకు అభిన్నం, సపరేట్, భిన్నం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలా ఎవరైతే నా యొక్క భక్తుడు గ్రహిస్తాడో ఈ విషయాలన్నింటినీ బాగా, సో అతను ఎప్పుడు నా పట్ల ఎంతో ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన ప్రేమతో ఎప్పుడు నాతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి సరైన ఈ జ్ఞానం ఉండడం కారణంగా ఎటువంటి సుఖదుఖాలకి అతను విచలితం అవ్వడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అతను ప్రభావితం అవ్వకుండా, విచలితం అవ్వకుండా, ఉప్పొంగిపోకుండా ఆయన స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా ప్రశ్న అడగవచ్చు, ఇలాంటి ప్రశ్న ఏమని అంటే, ఒకళ్ళొక వ్యక్తి ఈ విధంగా ఆత్మే శరీరాన్ని అంతా కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఆత్మ ఎలా ఈ శరీరం యొక్క కార్యాలకు అతీతంగా ఉంటుంది?
అంటే ఒక మంచి ఉదాహరణ ఇస్తారు, అద్భుతమైన ఉదాహరణ ప్రభుపాల్ వారు. ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఆ వ్యాపారం చేసుకునే వ్యక్తి మోటార్ కార్లో, అంటే కారులో అతను ఆఫీస్కి వెళ్తున్నాడు, లేకపోతే అతను బిజినెస్ చేసుకునే ప్లేస్కి వెళ్తున్నాడు. సో వెళ్ళేటప్పుడు అతను వెళ్తున్నప్పుడు డ్రైవర్కి చెప్తాడు ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అన్ని విషయాలు అతను చెప్పేస్తాడు, ఎక్కడ ఆయన చేరుకోవాలనుకుంటున్నాడు. అంతేకాకుండా అతనికి తెలుసు బండిలో అంటే కారులో పెట్రోల్ ఎంత ఉందని, లేకపోతే డీజిల్ ఎంత ఉందని, అలా కారు గురించి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయనే దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన అధ్యక్షతలోనే ఆ కారు నడుస్తుంది, డ్రైవర్ నడుపుతున్నాడు. అలా కారులో నడుస్తున్న అతను కారులో కూర్చొని ఉన్నా కానీ అతను కారు గురించి ఆలోచించుకుంటూ ఉండడు, ఆయన ఎప్పుడూ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కారుకి ఎంత నాలెడ్జ్ కారు గురించి అవసరమో అది తెలుసుకుంటాడు, అది ఆయనకు స్మరణలో ఉంది. కానీ ఆయన ఎల్లప్పుడూ ఆలోచించేది ఆయన బిజినెస్ గురించి. అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ ఆఫీస్ గురించి, బిజినెస్ గురించి ఆయన ఎప్పుడు కారులో వెళ్ళేటప్పుడు ఆలోచిస్తాడు, కానీ కారు గురించి ఆలోచించుకుంటూ వెళ్ళడం మొత్తం టైం. అలాగే మనం కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎప్పుడు శరీరం గురించి ఆలోచించకుండా, శరీరంలో ఏం జరుగుతుందో దాని ప్రకారం, అంటే దాన్ని మనం సరిగ్గా నడవడానికి శరీరం ఇది ఒక వాహనం అనమాట. శరీరం అనేది ఒక వాహన. సో శరీరం బాగా ఉంటేనే మనం దీని ద్వారా మన గమ్యానికి చేరుకోగలం. సో దానికి తగ్గట్టుగా ఎంత అవసరమో అంత ధ్యాస, అంత ధ్యానము ఆ వ్యక్తి చేసుకుంటూ, మిగతా సమయం అంతా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన జీవిత లక్ష్యం భగవత్ సేవ, భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి, దానికోసం దాంట్లో నిమగ్నమైపోయి ఉండాలి చేతన. సో అప్పుడు ఏంటంటే మనం ఏ డిస్టర్బెన్సెస్కి, ఎటువంటి సమస్యలు వచ్చినా వాటికి కుంగిపోకుండా, లొంగకుండా ఉంటామన్నమాట. ఇది విశేషత. లేకపోతే చిన్న చిన్న కష్టం వచ్చినా, చిన్న చిన్న దుఃఖం వచ్చినా, చిన్న సుఖం వచ్చినా ఉప్పొంగిపోవడము, కృంగిపోవడం అనేది జరుగుతుంది. ఇది జరగకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ నిమగ్నమైపోయి ఉండాలి భక్తిలో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శ్లోకం, 13వ నంబర్ శ్లోకము. సో ఇక్కడ నుంచి తాత్పర్యాలు ఒకటి తర్వాత ఒకటి తాత్పర్యంలో అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ 5 తాత్పర్యాలు, 13, 14, 15, 16, 17, 18, 6 తాత్పర్యాలు, అద్భుతమైన తాత్పర్యాలు. సో వీటిని చూద్దామంట. సమానోత్తమ మధ్యమాదమః సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయః మయోపక్లిప్తాఖిలలోక సంయుతో విధత్స్వ వీరాఖిలలోకరక్షణం. ఓ నా వీరుడైన పృథు, నువ్వు అందుకనే ఇలా సమాన దృష్టితో అందరి ప్రజల్ని సమానంగా చూడు. వాళ్ళు నీకన్నా ఎక్కువ అయినా, నీకన్నా గొప్పవారైనా, నీ వారైనా, నీ తోటి వారైనా, నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎప్పుడు కూడా నువ్వు సుఖ దుఃఖాలకి విచలితం అవ్వకు. ఇంకా మొత్తం నీ యొక్క మనస్సు, ఇంద్రియాల్ని నిగ్రహించుకొని, నియంత్రించుకుండు. ఈ విధంగా ఇటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో నువ్వు ఉండి, నువ్వు ఒక రాజుగా నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండు. ఏ ఒక్క పరిస్థితిలో అయినా సరే నీకు ఏ బాధ్యతని నేను అప్పచెప్పాను, ఆ బాధ్యతను నిర్వహిస్తూ ఉండు. తద్వారా నువ్వు నీ యొక్క ప్రజలకి సరైన సంరక్షణ కల్పిస్తూ ఉండు. సో ఇక్కడ పృథు మహారాజుకి చెప్తున్నాడు, నువ్వు నాకు భక్తి చేసుకుంటూనే, నీ కార్యం చేసుకుంటూనే, ఏ విషయాలకు విచలితం అవ్వకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. సో అంటే ఇక్కడ ఆయన్ని త్యాగం చేయమని చెప్పట్లేదు. నువ్వు రాజుగా నీ యొక్క రాజ్యాన్ని త్యాగం చేసేసి నాకు భక్తి చేసుకొని చెప్పట్లేదు. దానికి నువ్వు అన్నీ చేసుకుంటూ కూడా భక్తి ఎలా చేసుకోవాలి ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. సో దాన్ని అనమాట, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన. సో దీనిపైన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు అద్భుతమైన తాత్పర్యం చెప్పారు. దీని ద్వారా శ్రీల ప్రభుపాల్ ద్వారా ఎంతో ప్రేరణ పొందారు ఆయన జీవితంలో. సో one should not care very much whether he is going to be liberated or not. మనం ఎప్పుడు ఆలోచించు, అవును నేను ముక్తిని పొందుతానా లేదా, ఈ భౌతిక ప్రపంచంలోంచి నాకు ముక్తి లభిస్తుందా లేదా, దీని గురించి ఎక్కువగా ఎప్పుడు చింతించకూడదంట. మనం చింతించవలసింది ఏంటి మరి? he should simply execute the direct order received from the spiritual master. నీ యొక్క గురువు నుంచి నీకు ప్రత్యక్షంగా వచ్చిన ఆదేశం గురించి ఎప్పుడు ఎలా దాన్ని నిర్వర్తించాలి, దాన్ని ఎలా నేను పాటించాలి అని ఓన్లీ ఆలోచించడమే కాకుండా నిర్వర్తించాలి,
ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని వాడుకలోకి పెట్టాలన్నమాట. సో ఈ ఆదేశాలని పాటించాలి మనం బేసికలీ. సో దీని గురించి మనం ఎప్పుడు దీనిలో నిమగ్నమైపోయి ఉండాలన్నమాట. ఎప్పుడు నాకు ముక్తి లభిస్తుందా లేదా దీని గురించి కాదు ఆలోచించాల్సింది, మనకు గురువు ఇచ్చిన ఆదేశం గురించి ఆలోచించి దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ విధంగా ఎల్లప్పుడూ ఒక వ్యక్తి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇలా ఒకవేళ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి తనకు గురువు నుంచి వచ్చిన ఆదేశం గురించి ఆలోచిస్తూ ఎప్పుడు దానికోసం కృషి చేస్తూ ఉంటాడు, దాన్ని నెరవేర్చడానికి ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ముక్తావస్థలోనే ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఇది చాలా అద్భుతమైన పాయింట్ అన్నమాట మనందరికీ. చాలామంది అడిగారు అనుకోండి, ఎలా ముక్తావస్థలో ఉండొచ్చు ఈ భౌతిక ప్రపంచంలో ఉండి? సరే భక్తిలో నిమగ్నమైపోయి ఉంటాం, ఎలా ఎల్లప్పుడూ ఆ భక్తి ఎలా చేయాలి? మన గురువు నుంచి వచ్చిన ఆదేశానుసారంగా మనం భక్తిలో ఎల్లప్పుడూ నిమగ్నమైపోయి ఉండాలంట. సో తద్వారా మనము ముక్తావస్థలో ఉంటామంట. ఇప్పుడు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వన్ కెన్ ఫుల్లీ రిమైన్ ఇన్ ఇంటిమేట్ కనెక్షన్ విత్ ద సుప్రీం లార్డ్ డైరెక్ట్లీ ఆర్ రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ హిస్ బోనఫైడ్ రిప్రజెంటేటివ్ ద స్పిరిచువల్ మాస్టర్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్ సిన్సియర్లీ వెన్ వన్ కీప్స్ అలూఫ్ ఫ్రమ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ. సో ఆ విధంగా ఇక్కడ మనకి వన్ కెన్ ఫుల్లీ రిమైన్ ఇంటిమేట్ కనెక్షన్ విత్ ద సుప్రీం లార్డ్ డైరెక్ట్లీ, భగవంతుడి నుంచి మనం భగవంతుడి యొక్క సంపర్కంలో మనం ఎల్లప్పుడూ ఉండొచ్చు. లేకపోతే మనము ఏదైతే భగవంతుడి యొక్క ప్రతినిధి, ఈజ్ బోనఫైడ్ రిసీవ్ ఆర్డర్స్, ఎవరైతే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, మనకి గురువు మనకి ఏవైతే ఆదేశాలు ఇస్తారో దాన్ని ఎల్లప్పుడూ మనం పాటించడానికి ప్రయత్నిస్తే మనం ఎప్పుడు కూడా ఈ భౌతిక అవస్థ నుంచి పైన ఉంటాం. అంటే మనం ఇప్పుడు భౌతిక స్థాయిలో ఉండకుండా ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొని ఉంటాం. సో ఇది అన్నిటికన్నా సీక్రెట్ అనమాట భక్తిలో. యాక్చువల్లీ ఇది రహస్యం భక్తిలో. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. సో గురువు అంటే ఎవరు అంటే శిక్షా గురువు, దీక్షా గురువు, ఇద్దరిని కూడా ఆధ్యాత్మిక గురువు అంటారు. ఈ విషయాన్ని మనం ఐడిసి కోర్సులో బాగా విస్తృతంగా చదువుతాము. ఓకే, అందుకే ఎప్పుడు గురువు వచ్చినా మనము మామూలుగా శిక్షా గురువు, దీక్షా గురువుని తీసుకుంటాం. సో బేసికలీ మనకు భగవంతుడి ప్రతినిధి రూపంలో ఎవరు మనకు ఆదేశాలు ఇస్తున్నారో వాళ్ళని మనం అనుసరించవచ్చు. అందుకని మనం ఎప్పుడైనా సరే గురువుని ఎప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా గుర్తించకూడదు. భగవంతుడు ఏమంటాడంటే, ఆచార్యం మాం విజానీయం నావమన్యేత కర్హిచిత్. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తన గురువుని ఆ సాధారణ వ్యక్తిగా గుర్తించకూడదు. అతను భగవంతుడికి ఆయన బదులుగా, ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు కనుక. ఆయన భగవంతుడు కాదు, కానీ ఆయన భగవంతుడు ప్రతినిధిగా మనకు వ్యవహరిస్తున్నాడు కనుక మనం ఎప్పుడు కూడా ఆయన్ని సాధారణ వ్యక్తిగా మనము చూడకూడదు. సో ఒకరు ఎప్పుడైనా సరే తన గురువుని మనం భగవంతుడిని ఎలా ఆదరిస్తామో, గౌరవిస్తామో అలాగే గౌరవించాలి, అలాగే ఆదరించాలి. ఎప్పుడు కూడా అతని పట్ల మనము అసూయతో ఉండకూడదు. ఇతను కూడా ఒక సాధారణమైన వ్యక్తియే, అతనికి ఎందుకు అంత గౌరవం ఇవ్వాలి, నాకు ఎవరు అంత గౌరవం ఇవ్వట్లేదు, అందరూ అతన్నే పొగుడుతున్నారు, అతనికి అంత ఖ్యాతి ఎందుకు, అతనికి అలా మనము అసూయ పడకూడదు మన గురువుని చూసి. ఒకవేళ అలా అందరూ పొగుడుతుంటే, లేకపోతే అందరూ గురువుని అలా ఆదరిస్తుంటే, పూజిస్తుంటే, సో మనం అనుకోకూడదు. అందుకనే అది అతను సాధారణ మనిషి కాదు, భగవంతుడి యొక్క ప్రతినిధి మనకి అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఏంటి లాభం అంటే, ఇఫ్ వి ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్, మనం అలా గురువు యొక్క ఆదేశాలని పాటిస్తూ ఇంకా భక్తి చేసుకుంటున్నాం అనుకోండి. అంటే మనం భక్తి చేసుకుంటున్నామంటే గురువు యొక్క ఆదేశాలని పాటిస్తూ చేసుకోవాలి, మనకి ఇష్టం వచ్చినట్టు తోచినట్టుగా కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ భౌతిక కల్మషాల నుంచి, భౌతిక కార్యాల నుంచి, 3 గుణాల నుంచి, ఈ ప్రభావాల నుంచి మనము ముక్తులమై మన జీవితంలో విజయం సాధిస్తాం, ఆధ్యాత్మిక జీవితంలో. శ్రేయ ప్రజాపాలనం ఏవ రాజ్ఞో యత్ సాంపరాయే సుకృతా షష్టమంశం
హర్తాన్యతా హృత పుణ్య ప్రజానాం అరక్షితాకరహారోగమత్తి. నువ్వు సాధారణమైన ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించాలి. అది ఒక రాజుగా నీ కర్తవ్యం. ఈ విధంగా నువ్వు వ్యవహరించడం ద్వారా నువ్వు రాజుగా నువ్వు వచ్చే జన్మలో మీ ప్రజలు చేసిన పుణ్యకార్యాల్లో 6వ వంతు నీకు ఫలం లభిస్తుంది. ఒక రాజుగా నువ్వు స్వీకరిస్తావు. కానీ ఒకవేళ ఒక రాజు కానీ రాజ్యాన్ని శాసించే శాసకుడు ఒకవేళ ప్రజల నుంచి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నాడు, కానీ వారికి సరైన రక్షణ కల్పించలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రజలు ఈ యొక్క రాజు యొక్క 6వ వంతు పుణ్యఫలాల్ని వాళ్ళు తీసుకుంటారు. ఓకే, బట్ డస్ నాట్ గివ్ ప్రొటెక్షన్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ ఓన్ pious activities taken away by the citizens and in exchange for his not giving protection. ఇంకా ఈ రాజు వాళ్ళకి సరైన రక్షణ ఇవ్వలేకపోతున్నాడు కనుక, ఈ రాజు కానీ శాసకుడు కానీ ప్రజలకి సరైన రక్షణ కల్పించలేకపోతున్నాడు కనుక అతనికి ఒక దండన లభిస్తుంది. ఎందుకంటే అతను తన కర్తవ్యం నిర్వహించలేదు కనుక అతనికి శిక్ష లభిస్తుంది దానికి, రాజుకి. సో ఇక్కడ రాజు యొక్క కర్తవ్యాన్ని బాగా స్పష్టంగా విష్ణువు పృథు మహారాజుకి తెలియజేస్తున్నారు. ఇంకా వచ్చే శ్లోకాల్లో కూడా ఇంకా ఉంటాయి కొన్ని విషయాలు. సో ఇందులో ఈ తాత్పర్యంలో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి మనకి చూడ్డానికి. సో ఇక్కడ ఒక ప్రశ్న అడగొచ్చు, ఒకవేళ అందరూ ఆధ్యాత్మిక కార్యాల్లో నిమగ్నమైపోయి భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, ఇంకా ఈ భౌతిక కార్యాలకు అందరూ అతీతంగా ఉంటే, మరి భౌతిక జగత్తులో కార్యాలన్నీ ఎలా జరుగుతాయండి అని అడుగుతుంటారు కొంతమంది. సో ఒకవేళ అవన్నీ కార్యాలు జరుగుతూ ఉంటే మరి ఆ శాసకుడు దీనికి అతీతంగా ఎలా ఉంటాడు అంటే, అతను ఇవన్నీ చూసుకోవాలంటున్నారు కదా, మరి దానికి అతీతంగా ఎలా ఉంటాడు? ఆన్సర్ ఏంటంటే శ్రేయ అంటే ఆస్పీషియస్ అని ఇక్కడ ఇచ్చారు. సో భగవంతుడు ఏంటంటే గుడ్డిగా ఈ యొక్క సొసైటీలో వర్ణాశ్రమాన్ని సృష్టించలేదండి. ఏదో యాక్సిడెంటల్గానో గుడ్డిగానో సృష్టించలేదు. ఆయన ఈ 4 వర్ణాల ఆశ్రమాల్ని చాలా విజ్ఞానంతోనే సృష్టించారు. బ్రాహ్మణుడు తన కర్తవ్యాన్ని, క్షత్రియుడు తన కర్తవ్యాన్ని చేసుకుంటూ భగవంతుడిని ఆరాధించుకుంటారు. అలాగే వైశ్యుడు, శూద్రుడు తన కర్తవ్యాలని చేసుకుంటూ భగవంతుడిని ఆరాధించుకుంటారు. సో ఆ విధంగా అందరూ వారి వారి కర్తవ్యాలని అనుసరించుకుంటూనే వారు భగవంతుడి గురించి ధ్యానం చేసుకుంటూ, భగవంతుడి గురించి సేవ చేసుకుంటూ వెళ్తారు. తద్వారా వాళ్ళు ముక్తిని సాధిస్తారు. అదే భగవద్గీతలో చెప్పారు, స్వే స్వై కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే మరః. సో ఇంకోటి వచ్చేసి, ఒకవేళ ఒక వ్యక్తి ఇలాంటివి కాకుండా అంటే మన వైదిక పద్ధతి ద్వారా పాలించకుండా, ఈ వర్ణాశ్రమం పాటించకుండా సెక్యులర్ స్టేట్, దీన్ని మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము, మళ్ళీ ఇక్కడ ప్రభుపాలు రాస్తున్నారు. ఎక్కడైతే సెక్యులర్ స్టేట్ అంటారో, సెక్యులర్ స్టేట్ డస్ నాట్ నెసెసిటేట్ ఎ కింగ్ ఆర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ హూ ఇస్ ఇండిఫరెంట్ టు ద యాక్టివిటీస్ ఆఫ్ ప్రజాస్. అంటే సెక్యులర్ స్టేట్ అంటే ప్రజలు ఏం చేస్తున్నారో పట్టించుకోకుండా ఉండడం కాదు, దాన్ని అతీతంగా ఉండడం అనరు బాబు. ఇప్పుడు ఈ కలియుగంలో, ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్న గవర్నమెంటు, సర్కారు వాళ్ళకి ఎన్నో రకాల నియమాలు, నిబంధనలు ఉన్నాయి ఫర్ కండక్టింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రజల యొక్క కర్తవ్యాల గురించి. కానీ గవర్నమెంటు సంపూర్ణంగా ఈ కర్తవ్యాలు చేయాలి అని చెప్తున్నాయి ప్రజలకు, మెటీరియల్ డ్యూటీస్ గురించి. కానీ వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు, సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. సో ఈ విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి నిర్లక్ష్యం చేస్తే గవర్నమెంట్ కానీ సర్కారు కానీ, అప్పుడు అటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే అక్కడున్న ప్రజలందరూ కూడా భగవచ్చేతన లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం ద్వారా వాళ్ళకి ఎటువంటి భగవచ్చేతన, ఆధ్యాత్మిక చేతన, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జీవితం లేకుండా వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా పాపకార్యాల్లో మునిగిపోతారు అని చెప్తున్నారు ఇక్కడ.
అందుకనే ఒక రాజు యొక్క అసలైన కర్తవ్యం సంరక్షణ లభించడం, రక్షణ ఇవ్వడం భౌతిక శరీరానికే కాదు, వారి ధర్మానికి కూడా. అంటే వాళ్ళ ధర్మాన్ని రక్షించడం, అంటే వాళ్ళ ధర్మాన్ని పాటించేలా చూడడం, అది కూడా రాజు యొక్క కర్తవ్యం. సో ఎలా తన ప్రజలందరూ కూడా కృష్ణ భావనామృతంగా మారుతారో వారి చేతన అనేది కూడా కర్తవ్యం రాజుది. ఈ విషయం మనం బాగా ఇంకా మళ్ళీ వచ్చే అధ్యాయాల్లో బాగా చూస్తాం. పృథు ఎలా చేశాడు, పృథు ఎలా తన ప్రజలకు శిక్షణలు ఇచ్చాడు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత చూద్దామంటే వచ్చే అధ్యాయాల్లో. సో ఈ విధంగా ఎప్పుడైతే అన్ని పాపకార్యాలు ముగిసిపోతాయో రాజ్యంలో, అప్పుడు ఎటువంటి యుద్ధాలు, కరువు, కాటకాలు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉండవు అంటారు. ధర్మాన్ని అందరూ అనుసరిస్తూ ఏ పాపాలు చేయకుండా ఉంటే ఇది చాలా ఉన్నతమైన మార్గం. మీరు కరువు కాటకాలు లేకుండా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం అందరూ కృష్ణ భక్తి చేసుకోవాలి. అదే ఒకే ఒక్క మార్గం. ఈ విధంగా ఒకవేళ అలా రాజు భౌతికంగా ఆధ్యాత్మికంగా అందరి ప్రజలకి రక్షణ ఇవ్వగలిగితే అప్పుడు అతను వారి దగ్గర నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఆ రాజుకు ఉంటుంది అని ఇక్కడ రాస్తున్నాను. లేకపోతే అలా ప్రజలకి ఆధ్యాత్మిక సురక్షణ కల్పించలేదంటే, ప్రజలందరూ కూడా పాపకార్యాల్లో నిమగ్నమైపోయి ఉంటే, అప్పుడు ఆ టైంలో కూడా ఒకవేళ సర్కారు, గవర్నమెంట్ కానీ రాజు కానీ పన్ను వసూలు చేసుకుంటే అటువంటి పాపాత్ములైన ప్రజల నుండి మరి అప్పుడు ఆయనకి ఇప్పుడు పుణ్యాలు చేయట్లేదు కదా, వాళ్ళు పాపాలు చేస్తున్నారు కాబట్టి ఆ పాప ఫలితాల భాగం లభిస్తుంది రాజుకి. సో అందుకనే పన్ను వసూలు చేయడమే కాదు, ఆ పన్నుతో పాపం రాకుండా ఉండాలంటే వాళ్ళు పుణ్యకార్యాలు, ధార్మిక కార్యాలు చేసేటట్టుగా కూడా రాజు చూడాలి. లేకపోతే పన్ను వసూలు చేసినా దాంతోపాటు ఆ పాపకర్మలు ఫ్రీగా వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, ఇదే ప్రిన్సిపల్, ఈ తత్వం, ఈ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. ఇదే సిద్ధాంతం మనకు కూడా వర్తిస్తుందంట ఆధ్యాత్మిక జీవితంలో. ఒక గురువుకి శిష్యుడికి కూడా, ఒక తల్లిదండ్రికి బిడ్డకి కూడా అనే విషయాన్ని ఇక్కడ రాస్తున్నారు. అంటే ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళు తమ పిల్లల్ని కుక్కలు, పందులు, పిల్లుల్లాగా కానీ కన్నారనుకోండి. అంటే కుక్కలు, పందులు, పిల్లుల్లా కనడం ఏంటండి అంటే, పిల్లల్ని కంటారు కానీ వారికి ఆధ్యాత్మిక శిక్షణ, వారికి భక్తిని ప్రసాదించలేకపోతే కుక్కలు, పిల్లులు, పందులు కనినట్టే మనుషులు కూడా కంటున్నట్టు. అదేంటండి చాలామంది ఇలాగే కదా అంటే అలాగే మరి కంటున్నారు. సో కాబట్టి అలాంటి పిల్లలందరూ తర్వాత హిప్పీస్గా మారిపోతున్నారు అని ప్రభుపాదులు అంటున్నారు. అంటే పశువుల్లాగానే వ్యవహరిస్తారు పెద్దగైన తర్వాత. సో అందుకనే అటువంటి రియాక్షన్ వస్తుంది అలాగే రిజల్ట్. అలాగే ఒకవేళ ఆధ్యాత్మిక గురువు కనుక తన శిష్యులని సరిగ్గా మార్గదర్శనం చేయకుండా, వాళ్ళు పాపకార్యాలు చేయకుండా వారిని మార్గదర్శనం చేయలేకపోతే, అప్పుడు మరి ఆ గురువు కూడా శిష్యులు చేసే పాపకార్యాల యొక్క ఫలాల్ని అనుభవించవలసి వస్తుంది. అందుకనే ఇది గురువుకి కూడా, ఆధ్యాత్మిక గురువుకి, తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది ఈ సిద్ధాంతం. ఎలాగైతే అంటే ఇది కంపారిజన్ అనమాట. రాజు, ప్రజలు, అలాగే తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే గురువు, శిష్యుడు. సో ఈ సంబంధం అనేది ఇలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించడం ద్వారానే వారికి తగిన ఫలితం దక్కుతుంది. ఏవం ద్విజాగ్ర్యనుమతానువృత్త ధర్మ ప్రధానో న్యతమోభితాశయ హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ దృష్టాసి సిద్ధాననురక్తోకః. ఇంకా విష్ణువు ఏమని కంటిన్యూ చేస్తున్నారంటే ఇక్కడ, ఓ నా మహారాజు పృథు, ప్రియమైన మహారాజు పృథు, ఒకవేళ నువ్వు ఇలాగే ఈ విధంగానే ప్రజలందరినీ సంరక్షించావనుకో, ఆచార్యుల యొక్క, సాధువుల యొక్క, బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగా ఏదైతే నువ్వు నీ యొక్క గురు పరంపర ద్వారా పొందావో శిక్షణలు, దాని ప్రకారంగా నువ్వు అన్నీ కూడా పాటిస్తూ ధర్మాన్ని అనుసరించావనుకో, ఏ విధంగా కూడా నువ్వు భౌతిక ఆసక్తి లేకుండా, ఇంకా చెప్పాలంటే ఇక్కడ వితౌట్ అటాచ్మెంట్ టు ద ఐడియాస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద మెంటల్ కాంకాక్షన్. అంటే మీ మనస్సు నీకు రకరకాల ఆలోచనలు ఇస్తుంది, రకరకాల ఐడియాస్ ఇస్తుంది. అంటే ఆచార్యులు ఏవైతే మనకు గురువుల నుంచి, బ్రాహ్మణుల నుంచి వచ్చిన ఆదేశాలు వచ్చాయో వాటికి విరుద్ధంగా ఏవో
మన మనసు సృష్టించి కొన్ని కొత్త కొత్త ఐడియాలు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, అది కూడా చేయొచ్చులే, అది కూడా చేయొచ్చు అని వాటికి ఏమాత్రం లొంగకుండా, వాటి పట్ల ఏమాత్రం ఆసక్తి చూపకుండా, అప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ కర్తవ్యాలని వివరిస్తావో, ఎలా నీకు ఆదేశాలు అందాయో అలాగే నువ్వు అనుసరించి, అప్పుడు ప్రతి ఒక్క ప్రజ నీ సంరక్షణలో, నీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజ ఎంతో ఆనందంగా ఉండి నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు ఆ సమయంలో నువ్వు త్వరలోనే, అంటే జరగబోతుంది భవిష్యత్తులో, మనం చూడబోతున్నాం కొన్ని అధ్యాయాల తర్వాత. సో భవిష్యత్తులో నువ్వు త్వరలోనే నలుగురైన చతుష్కుమారులు, సనక సనాతన సనంద సనత కుమార, వాళ్ళ నలుగురిని దర్శించుకుంటావు అని ముందుగానే భవిష్యవాణి చేస్తున్నారు ఇక్కడ విష్ణువు పృథు మహారాజుకి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, కలియుగంలో ఈ వర్ణాశ్రమ ధర్మం అంతా కూడా సరిగ్గా ఎవరు పాటించట్లేదు. చాలా కష్టం అన్నమాట ఇవన్నీ నియమాలు పాటించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎవ్వరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఎటువంటి కార్యం చేస్తున్నా కృష్ణ భావనామృతం అయి మాత్రం ఉండవచ్చు. ఇక్కడ మనకి చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ ఒక శబ్దం యూజ్ చేశారు. అంటే శబ్దము ద్విజాగ్రయస్ అంటే బ్రాహ్మణులు, పరాశరముని, మను ఇలాంటి వాళ్ళని ద్విజాగ్రయస్ అంటారు. అంటే వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు, శాస్త్రాలు, శిక్షణలు వాటిని అనుసారంగా మనము జీవించాలి. అవునా? సో అందులో అన్ని వర్ణాశ్రమ ధర్మం గురించి అన్నీ కూడా వర్ణించారు. అలాగే మన ఆచార్యులు కూడా ఉన్నారు, భక్తి జీవితం గురించి తెలిపే శాస్త్రాల్ని రచించిన సనాతన గోస్వామి, రూప గోస్వామి పాద్, వీళ్ళందరూ మన ఆచార్యులు. మన పరంపరలో మనము భక్తి ఎలా చేసుకోవాలో తెలియజేయడానికి కొన్ని శాస్త్రాలు, గ్రంథాలు రచించారు. మనము దాని ద్వారా, దాని అనుసారంగా ఆ పరంపరలో ఆ శిక్షల్ని నేర్చుకొని మనం అనుసరించాలి. ఈ విధంగా మనము అనుసరిస్తే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా, ఈ బద్ధవస్థలో ఉన్నా, మనము ఈ భౌతిక కల్మషాల నుంచి ముక్తులం అవ్వగలము. మన యొక్క పరిస్థితి, మన యొక్క వర్ణాశ్రమం చేయకుండానే. అంటే మీరు గృహస్థ అయితే అలాగే మీరు శిక్షణల్ని పాటించండి, భక్తి శిక్షణల్ని భక్తి చేసుకోండి. అలాగే మీరు గృహస్థ, బ్రహ్మచారి ఏదైతే సరే, సన్యాసి, వర్ణాశ్రమం ఏదైనా సరే, మీరు బ్రహ్మణ ఎవరున్నా సరే, క్షత్రియ ఎవరైనా సరే. అందుకనే చైతన్య మహాప్రభు ఉన్నారు, మీ యొక్క వర్ణాశ్రమం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ వర్ణాశ్రమం పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉండే మీరు భక్తి చేసుకోవచ్చు. పరంపరలో మీరు ఈ శిక్షణల్ని పొంది మీరు భక్తి చేసుకోవచ్చు. తద్వారా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. మనము డ్రెస్ కాదు చేంజ్ చేయాల్సింది చేతన, శరీరం కాదు చేంజ్ చేయాల్సింది చేతన. అది ఉద్దేశం అన్నమాట. ఇక్కడ కృష్ణ చైతన్యం ఉండాలి, కృష్ణ చేతన కావాలి మనకి. ఇంకా ఇప్పుడు మనకి మళ్ళీ ప్రభుపాల్ వారు ఈ ఆధునిక కాలంలో జరిగే లోపాల గురించి సర్కార్లో చెప్తారు. ఇక్కడ మోడర్నైజ్ డెమోక్రసీ. ఇప్పుడు ఈ డెమోక్రసీలో, ప్రజాతంత్రంలో ఏమో జరుగుతుందంటే, ఆ గవర్నమెంట్ సర్కార్ని ఎన్నుకునేది ఓటింగ్ పద్ధతి ద్వారా. సో దీని ద్వారా వాళ్ళు కొత్త నియమాన్ని సృష్టిస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మనోకల్పిత నియమాలు, నిబంధనలు కనుక ఇవన్నీ కూడా ఒక బద్ధజీవుల ద్వారా సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కావన్నమాట, అన్నీ ఇంపర్ఫెక్టే. దీని ద్వారా ప్రజలకి ఎటువంటి సమస్యల పరిష్కారం అవ్వదు. అందుకనే ప్రజలు అన్ని సమస్యల పరిష్కారం పొందాలంటే సాధువులు, ఋషులు, మునులు, మన ఆచార్యులు ఇచ్చిన పుస్తకాలు, శాస్త్రాలు, అందులో ఇచ్చిన విషయాల అనుసారంగా మనము రాజులు కూడా శాసించాలి, ప్రజలు కూడా వాళ్ళ జీవితాలని జీవించాలి. అది ఉద్దేశం అన్నమాట. అప్పుడు రాజ్యము, రాజు, ప్రజలు అందరూ కూడా సుఖంగా ఉండవచ్చు. సో అందుకనే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకనే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నారు ప్రభుపాల్ గారు. ఓకే, మనం ఇంకొక 2-3 శ్లోకాలు ఉన్నాయి, చూద్దామంట. 16, 17, 18 ఇది కూడా అద్భుతంగా ఉంటాయి. వరం చమత్కంచన మానవేంద్ర వృష్ణీష్వతేహం గుణశీలయంత్రిత నాహం మఖైర్వై సులభస్తపోభిర్ యోగేన వాయత్ సమచిత్తవర్తి. నా ప్రియమైన రాజా, నేను నీ యొక్క అద్భుతమైన లక్షణాలని చూసి నేను ఆకర్షితుడిని అయిపోయాను. చూడండి, విష్ణు చెప్తున్నాడు పృథు మహారాజు యొక్క అద్భుతమైన లక్షణాలని, ఆయన శరీరంలో అంటే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన లక్షణాలు చూసి విష్ణు అంటాడు, నేను ఆకర్షితం అయిపోయాను నీ పట్ల. నీ యొక్క
అద్భుతమైన వ్యవహారం, నీ నడక, అంటే నీ నడుచుకునే విధానం, నీ యొక్క మేనరిజమ్స్, ఇవన్నీ చూసి నేను ఎంతో ఆకట్టుకుపోయాను నీ పట్ల. అందుకే నేను నీ పట్ల ఇప్పుడు నాకు ఒక ఫేవరబుల్ ఇన్క్లినేషన్ ఉంది. సో అందుకే నువ్వు నా నుంచి ఏ వరాన్నైనా ఆశించు, నేను ఇవ్వాలనుకుంటాను నీకు. వన్ హూ డస్ నాట్ పొజెస్ ఎలివేటెడ్ క్వాలిటీస్, ఒకవేళ ఒకదానికి నీలాంటి ఉన్నతమైన లక్షణాలు లేకుండా, ఒక మంచి ప్రవర్తన లేకుండా ఉంటే అతను ఎప్పుడు కూడా నా యొక్క కృపను పాత్రుడు కాలేడు. ఎన్ని తపస్సులు, ఎన్ని వ్రతాలు, ఎన్ని రకరకాల సిద్ధులు చెందినా, ఆయన ఎన్ని యోగాలు చేసుకున్నా కానీ ఒకవేళ ఆ వ్యక్తి నువ్వు ప్రదర్శించే అటువంటి ఉన్నతమైన లక్షణాల్ని, మంచి ప్రవర్తనను అతను లేకపోయాడు అనుకోండి, అది నన్ను ఆకర్షించలేదు. అంటే భగవంతుడిని మీరు చేసే గొప్ప గొప్ప వ్రతాలు, తపస్సులు ఇవన్నీ కాదు ఆకర్షించేవి, మీ దగ్గర ఉండే సిద్ధులు కాదు. ఆకర్షించేది మీ యొక్క మంచి లక్షణాలు, మీ యొక్క ప్రవర్తన. ఇది భగవంతుడిని ఆకట్టుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకా చెప్తున్నారు, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, చూడండి, భగవంతుడే చెప్తున్నాడు, ఇది ఎవరో కాదు. బట్ ఐ ఆల్వేస్ రిమైన్ ఈక్వైజ్ ఇన్ ద హార్ట్ హూ ఇస్ ఆల్వేస్ ఈక్వైజ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. ఇంకా అలా అన్ని పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉండే వ్యక్తిలో అటువంటి పరమాత్మ రూపంలో నేను ప్రతి సమయంలో ఆయన హృదయంలో ఉంటాను అని చెప్తున్నారు అనమాట. సో బేసికల్లీ ఏంటంటే, ఎనీవన్ హూ హ్యాస్ డెవలప్డ్ అన్అలాయిడ్ అన్ఫ్లించింగ్ డివోషనల్ సర్వీస్ ఆన్ ద లార్డ్ డెవలప్స్ హిస్ ఒరిజినల్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ స్పిరిచువల్. చాలామంది అడగవచ్చు, ఎలా నాకు మంచి లక్షణాలు, మంచి ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏవేవి అవన్నీ క్వాలిటీస్ ఏవో నేను నోట్ చేసుకొని అదొక్కొక్కటి నేను ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను ఆలోచిస్తాను. అసలు చెప్పాలంటే మీరు శుద్ధ భక్తిని బాగా అనుసరించండి. శుద్ధ భక్తి ప్రిన్సిపల్స్: అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో ఇలా ఉత్తమ భక్తిని, ఎటువంటి అన్అలాయిడ్ అంటే ఎటువంటి కల్మషాలు లేని భక్తి, జ్ఞాన కర్మ దినావృతం, అన్ఫ్లించింగ్ డివోషనల్ సర్వీస్ అంటే సంపూర్ణమైన శ్రద్ధతో భగవంతుడి పైన, ఇలా ఎటువంటి కల్మషాలు లేని శుద్ధమైన భక్తిని మనం చేసుకుంటే భగవంతుడి పట్ల ఆటోమేటిక్గా శుద్ధ భక్తి చేసుకుంటే అది రిజల్ట్ ఆటోమేటిక్గా మీ యొక్క శరీరంలో అద్భుతమైన లక్షణాలు, అద్భుతమైన ప్రవర్తన, అందరినీ ఆకట్టుకోగలిగే మీ వ్యక్తిత్వం తయారైపోతుంది. సో అలా మంచి శుద్ధభక్తి చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని లక్షణాలు వచ్చేస్తాయండి. మీరు సపరేట్గా దాని గురించి పరిగెట్టడం అవసరం లేదు, ప్రయత్నించిన అవసరం లేదు పొందడానికి. అవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. శుద్ధభక్తి చేసుకుంటే 26 లక్షణాలు మీకు ఫ్రీగా లభిస్తాయి. ఆ 26 లక్షణాలు ఏవి ఫ్రీగా లభిస్తాయో భగవంతుడు ఇక్కడ ప్రభుపాదుడు ఇక్కడ తాత్పర్యంలో రాశారు. మీరు తర్వాత ఒకసారి చూసుకోండి. మైత్రేయ ఉవాచ్ సయుక్తం లోకగురుణా విశ్వక్షేణేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం శిరస జగ్రీహరే. ఇప్పుడు మైత్రేయముని ఏం చెప్తున్నాడంటే, ఓ విదురా, ఈ విధముగా పృథు మహారాజు ఈ మొత్తం ప్రపంచాన్ని పరాక్రమించి శాసించే ఆ వ్యక్తి ఇలా భగవంతుడి నుంచి ఇలా ఉన్నతమైన శిక్షణల్ని, ఆదేశాలని స్వీకరించాడు, తన శిరస్సులో ధరించాడు, శిరస్సు పైన అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక వ్యక్తి భగవంతుడి ఆదేశాల్ని ఎంతో గౌరవంగా శిరస్సులో ధరించాడంటే ఎంతో గౌరవపూర్వకంగా దాన్ని స్వీకరించాడు అని. ఏదో క్యాజువల్గా కేర్లెస్గా కాదు తీసుకోవడం, దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. సో అలా మనం భగవంతుడి నుంచి, గురువుల నుంచి వచ్చిన ఆదేశాల్ని మనం చాలా గౌరవంగా మనం తలపైన ధరించి తీసుకోవాలి, ఎంతో ది గ్రేట్ రెస్పెక్ట్. సో ఇంకా అంతేకాకుండా ఎప్పుడు ఈ పదాలని, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని మనము చేంజ్ చేయకూడదు. దాన్ని ఎప్పుడో మనం చేంజ్ చేసి మనకు ఇష్టం వచ్చినట్టుగా, ఇది కాదులే, ఇది అనుకుంటాను, ఇది నాకు తెలుసులేదు దీని ఉద్దేశం ఏంటో అని మన అర్థాలు తీసుకోకూడదు అనమాట. ఇలా చాలామంది మహా పండితులు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన శ్లోకాలపైన వాళ్ళ టీపా టిక్కనీలు ఇచ్చుకుంటూ, వాళ్ళ ఒక తాత్పర్యాలు ఇచ్చుకుంటూ మొత్తం దాని అర్థాన్నే మార్చేశారనమాట. అలా కాకుండా మనం ఇక్కడ పృథు మహారాజు నుంచి నేర్చుకొని పరంపరలో ఎలా వస్తుందో జ్ఞానాన్ని అలాగే స్వీకరించి అలాగే ఇంకొకరిని అందించాలి. స్పృశంతం పాదయో ప్రేమ్ణా వ్రీడితం స్వేన కర్మణ శతకృతం పరిష్వజ్య విద్వేషం విససర్జ. అలా ఇంద్రుడు అక్కడ నించో ఉన్నప్పుడు, as Indra was standing by, ఇప్పుడు ఇంద్రుడు ఏంటంటే సిగ్గుతో తల ఉంచుకొని ఉన్నాడు అనమాట. ఇంద్రుడు అక్కడే నించున్నాడు, పక్కనే విష్ణువు పక్కన సిగ్గుతో తల దించుకొని ఉన్నాడు. అతను చేసిన
ఎంత నీచమైన కార్యాలు ఆయనకి తలుచుకొని ఎంతో సిగ్గుతో నిల్చున్నాడు అక్కడ ఇంద్రుడు. వెంటనే పృథు మహారాజ్ కాళ్ళ మీద పడిపోయాడంట సిగ్గుతో, క్షమించమని కోరుతూ ఆయన యొక్క కాళ్ళ మీద పడిపోయాడు ఇంద్రుడు. అప్పుడు పృథు మహారాజు వెంటనే అలా ఇంకా కాళ్ళ మీద పడిపోతుంటూనే, ఇంద్రుడు అలా కాళ్ళ మీద పడిపోతుంటే వెంటనే పృథు మహారాజాన్ని చేతులతో ఆలింగనం చేసుకొని ఆయన పట్ల ఉన్న ద్వేషాన్ని అంతా కూడా వదిలేశారు ఇంద్రుడి పట్ల. ఇప్పుడు క్రోధం, ద్వేషం ఏం లేదు, అన్నీ కూడా. అప్పుడు యజ్ఞంలో మధ్యలో అశ్వాన్ని తీసుకువెళ్ళిపోయినప్పుడు పృథు మహారాజు కూడా ఎంతో ఇంద్రుడి పట్ల ద్వేషాన్ని, క్రోధాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అంతా మాయమైపోయింది, అంతా వదిలేసి ఆయన ఆలింగనం చేసుకున్నారంట. సో ఈ విధంగా ఆయన క్షమించేశారు పృథు మహారాజు, అవునా. సో మామూలుగా ఎవరైనా సరే ఒక శుద్ధ వైష్ణవుడి పట్ల అపరాధం చేస్తే భగవంతుడు కూడా ఆయన్ని క్షమించడు. సో అందుకనే ఇక్కడ ఎవరు క్షమించాలంటే ఆ శుద్ధ భక్తుడే క్షమించాలి. అందుకే ఇక్కడ ఇప్పుడు ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరుకుంటున్నాడు పృథు మహారాజు దగ్గర. పృథు మహారాజు ఆయన్ని క్షమిస్తున్నాడు. ఇది ఘటన, అద్భుతమైన ఘటన అన్నమాట. ఇలాగే మనం అంబరీష్ మహారాజు యొక్క కథలో కూడా చూడొచ్చు. అంబరీష్ మహారాజు పట్ల కూడా దుర్వాసుని ఎప్పుడైతే అపరాధం చేశాడు, తర్వాత దుర్వాసుని ఎంతో ప్రయత్నించాడు ఆ అపరాధం నుంచి ముక్తుడవ్వడానికి, ఆ సుదర్శన చక్రం భార్య నుంచి తప్పించుకోవడానికి. ఆ వైకుంఠంలోకి వెళ్ళి విష్ణువుని అడిగినా కానీ నేను నిన్ను రక్షించలేను, నువ్వు మళ్ళీ తిరిగి ఎవరి పట్ల అయితే అపరాధం చేశావో ఆ యొక్క అంబరీషుడు మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకు, ఆయన క్షమిస్తేనే నీ అపరాధం వెళ్ళిపోతుంది, శూన్యమైపోతుంది. ఇది పద్ధతి. సో అనమాట. ఇప్పుడు అంటే మనము ఎప్పుడైనా ఎవరైనా భక్తుల పట్ల అపరాధం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి మనము క్షమాపణ అడుక్కోవచ్చు. తద్వారా మనం వాళ్ళు క్షమించడం ద్వారా మనం ఆ అపరాధం నుంచి ముక్తులం అవ్వగలం. సో ఇక్కడ మనకి దీని నుంచి ఒక అద్భుతమైన శిక్షణ నేర్చుకునేది ఏంటంటే, ఒక విధంగా ఇంద్రుడు, పృథు మహారాజు ఇద్దరు కూడా భక్తులే. భగవంతుడు, విష్ణువు ఒక భక్తులే. వాళ్ళు ఏమి అసురులు కాదు, సాధారణ వ్యక్తులు కూడా కాదు, భగవంతుడు యొక్క భక్తులే. సో ఇలా ఒక్కొక్కసారి వైష్ణవులు భగవంతుడు విష్ణు యొక్క సేవకులే. వాళ్ళు ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా పోటీ పడ్డా, ఒకరి పట్ల ఒకరి ద్వేషాన్ని పెంచుకున్నా, ఒక్కొక్కసారి అలా గొడవపడినట్టు అయినా, వారి యొక్క కృష్ణ భావనామృతం ఉంది కనుక వాళ్ళ చేతనలో ఆ కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతం, కృష్ణ కాన్షియస్నెస్ కారణంగా వాళ్ళు వైష్ణవులు అయి ఉండబట్టి అటువంటి ద్వేషాన్ని, అటువంటి క్రోధాన్ని, అటువంటి సమస్యల్ని వాళ్ళు ఎంతో సునాయాసంగా అధిగమించగలరు. అంటే అలా కోసేపటి కొంచెం గొడవ పడవచ్చు, కానీ వెంటనే ఆ గొడవని, ఆ యొక్క ద్వేషాన్ని అన్నీ మర్చిపోయి మళ్ళీ మిత్రత్వంతో ఉండవచ్చు. ఇది వైష్ణవులకు ఒక గొప్ప వరం, వైష్ణవుల ప్రత్యేకత. అంటే సాధారణ వ్యక్తులు అలా కాకపోవచ్చు, కానీ వైష్ణవులు ఎంతో ఈజీగా వాళ్ళ కృష్ణ చైతన్యం, కృష్ణ శక్తి, కృష్ణ భక్తి ద్వారా ఇలాంటి ద్వేషాన్ని, ఇలాంటి క్రోధాన్ని వేరే వైష్ణవుల పట్ల ఉండేదాన్ని అధిగమించేసి వాళ్ళు అడ్జస్ట్ అయిపోవచ్చు ఈజీగా వైష్ణవ్స్తో. ఇది ఈ విధంగా ఎప్పుడైతే వైష్ణవులు వాళ్ళు సర్దుకుపోతారో, వాళ్ళ ద్వేషాన్ని, క్రోధాన్ని అధిగమించగలుగుతారో కృష్ణ చైతన్యం ద్వారా. సో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ ఇక్కడ మనం చూస్తున్నాము వైష్ణవుల పట్ల. ఇది మంచి వ్యవహారం వైష్ణవులకి. సో అందుకనే ఇది చాలా చాలా అవసరం అని ప్రభుపాద వారు రాస్తున్నారు. కృష్ణ చైతన్యాన్ని సంపూర్ణ విశ్వవ్యాప్తంగా వ్యాపింప చేయడం. ఎందుకంటే తద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇంకొకరి పట్ల అసూయ, ద్వేషం, చెడు భావన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా రైవలరీ, కాంపిటీషన్, ఎన్వీ కెన్ బి అడ్జస్టెడ్ వితౌట్. అప్పుడు ఎటువంటి పోటీలు, ఎటువంటి కోపాలు, ఎటువంటి ఇలాంటి అసూయలు ఇవన్నీ కూడా అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. అందరికీ ఒకరి పట్ల ఒకరు ఉంది, కానీ అవన్నీ కూడా ఎలా తగ్గిపోతాయి, అడ్జస్ట్ అయిపోతాయి అంటే కృష్ణ చైతన్యం ద్వారానే, వేరే మార్గం లేదు. సో ఈ విధంగా మొత్తం ప్రపంచంలోనే శాంతి నెలకొల్పడానికి, మైత్రత్వం పెంచడానికి అందరి వ్యక్తుల మధ్యలో కృష్ణ చైతన్యం అనేది ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. సో ఇక్కడతో ఈరోజు చర్చ ముగిద్దామంట. 18వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 19వ శ్లోకం నుంచి ఆఖరి శ్లోకం వరకు వీలైనంత మటుకు రేపు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. అందులో ఇంకా అద్భుతమైన ప్రార్థనలు పృథు మహారాజు ఇప్పుడు విష్ణువుకి చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటాయి పృథు మహారాజ్ ప్రార్థనలు, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సో అవి మనము రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడే సెలవు తీసుకుంటాను మీ అందరికీ.
చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికతో విన్నందుకు. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.